అధ్యక్ష పర్మనెంట్ చేయకపోయినా ఈరోజు ఇలా నిరుద్యోగ సమస్య అధ్యక్ష మా దగ్గర ఇంటింటిలో ప్రతి ఇంటికి ఇద్దరు గ్రాడ్యుయేట్లు ఉంటారు అధ్యక్ష కూలీ నాలి చేసుకొని మా ప్రాంతంలో ప్రతి ఇంట్లో చదివించినటువంటి ఒక మంచి వ్యవస్థ ఉంది మా ప్రాంతంలో దాదాపు ఈ రోజు కూడా 30,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇంజనీర్లు ఎంబీఏలు చేసుకుంటూ ఇంజనీరింగ్ పని చేసిన వాళ్ళు కూడా ట్రాక్టర్లు నడుపుతున్నారు ఆటోలు నడుపుతున్నారు సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నారు కూలీ పనికి పోతున్నారు అధ్యక్ష మొన్న నేను వాడలోకి వెళ్తే ఒక అమ్మాయి వాళ్ళ నాన్నతో మేస్త్రి పని చేస్తుంది మేస్త్రి పని అంటే తట్టలేపుతున్నారు ఒక అమ్మాయి ఏమో ప్లాస్టింగ్ చేస్తుంది అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష ఆమెను అడిగిన ఏం చదివినామా అంటే నేను ఎంబీఏ అన్నాను వాళ్ళ కొడుకు మా తమ్ముడు ఇంజనీరింగ్ అన్నారు మీరు ఎందుకు మరి ఈ పని చేస్తున్నారంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి బంగారు కుటుంబాలు అవుతాయి అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశించడం కానీ అన్న మా బతికిదైపోయింది మా నాన్నకు తినడానికి తిండి లేదు మా నాన్నకు పెరాలసిస్ వచ్చింది ఇవాళ ప్రతి 10 ఇండ్లకు ఒక ప్రాంతంలో ఇవాళ ఓపెన్ కాస్ట్ నడి ఊర్లో చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క 10 ఇండ్లకు ఒక పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలంటే మేము ఈ పని చేయాల్సి వస్తుంది అని చెప్పి వాపోతున్నారు అధ్యక్ష ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రామగుండాన్ని మరి అక్కడ ఈ యొక్క దీనిపై పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం వారి యొక్క వేతనాలు పెంచేటువంటి 22 యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని అట్లీస్ట్ సింగరేణి కన్నా ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష దాంతోపాటు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు మరి ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు జెన్కో నిన్న కూడా మాట్లాడిన అధ్యక్ష ఆడ ఖచ్చితంగా జెన్కో ద్వారా 1x800 పవర్ ప్లాంట్ కట్టించాలని చెప్పి మీతో కోరుతా ఉన్నా మరి అదే మరి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మా ప్రాంతంలో తాగడానికి నీళ్ళు లేవు అధ్యక్ష మా చుట్టూ చూస్తే గోదావరి ఉంటుంది అక్కడ రివర్స్ పంపింగ్ వాడు మేడిగడ్డ నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష అక్కడ నుంచి మిషన్ భగీరథ పనిచేయదు అధ్యక్ష సింగరేణి ఎస్టీపీలు పనిచేయదు అధ్యక్ష సింగరేణి కార్మికులు బాటిల్లో నీళ్లు పట్టుకొని మేము ఇక్కడ మా ప్రాణాలు పోయే విధంగా పనిచేస్తూ ఉన్నాం కానీ తాగడానికి నీళ్ళు అని చెప్పి అనేక ధర్నాలు చేశారు అధ్యక్ష కానీ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకోలే మున్సిపాలిటీ సిబ్బంది ఉండదు ఆ ప్రాంతాల్లో సిస్టమ్ ఉండదు ఇప్పటివరకు కమిషనర్ లేడు నిధులుండవు ఏముండవు అధ్యక్ష ఇలా సింగరేణి వారిని మరి ప్రభుత్వాన్ని కోరుతున్నా వెంబటే ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి మంచినీళ్ళు ఇవ్వాలి వారికి మా దేశానికి వెలిగించే కార్మికుల అధ్యక్ష మా దగ్గర వాళ్ళ రక్తాన్ని చెమటగా దారబోసి ఇవాళ బొగ్గును వెలికి తీసి రాష్ట్రానికి వెలుగునిస్తున్నారు అధ్యక్ష వారికి సంబంధించిన డిఎంఎఫ్ నిధుల ద్వారా అక్కడ ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేయాలి అక్కడ సంక్షేమాన్ని కూడా ఖచ్చితంగా తీసుకురావాలి ఎడ్యుకేషన్తో పాటు వెల్ఫేర్ అన్ని రకాలుగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందని ఆశిస్తున్నా దాంతోపాటు అధ్యక్ష చివరిగా ఒక్క నిమిషం అధ్యక్ష నేను మా నాయకులు